నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్కి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారని వారు రావడం జరిగింది. ఈయన చాలా విశిష్ట వ్యక్తి అనమాట. గత 20-25 సంవత్సరాల నుంచి దగ్గర నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా వారు ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్నారు అనమాట. ఈ రోజున వారిని మనం ఇక్కడికి ఈ వైద్య వెల్నెస్ సెంటర్కి పిలిపించి వారు చేసినటువంటి ఈ అశ్వగంధ అమృతం అనమాట. అది అశ్వగంధ తోటి వారు చేసినటువంటి ఆ పౌడరు అనేటువంటి అమృతంలాగే పనిచేస్తుంది మా పేషెంట్స్లో. దీన్ని చాలామంది పేషెంట్స్లో మేము వాడటం జరుగుతుంది. అందులో మెయిన్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాళ్ళు, తర్వాత ఈ వర్క్ టెన్షన్ మూలంగా సరిగా నిద్ర అనేటువంటిది, వర్క్ టెన్షన్ కావచ్చు లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు, నిద్ర సరిగా పట్టిన వారికి, అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇప్పుడు చాలా మందిలో షుగర్ బాగా పెరిగిపోయింది, షుగర్ వ్యాధిగ్రస్తులకి, అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషుల్లో చాలా మందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ అశ్వగంధ వాడటం అనేది చాలా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. ఆ రిజల్ట్స్ గురించి వారిని మనం ఒకసారి కేకేసి మా వైద్య వెల్నెస్ సెంటర్ ఈ సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ ఒకసారి పరిచయం చేసినట్టు ఉంటుంది. సార్కి కూడా మనం ఇదో ఒక రకంగా సన్మానం లాంటిదే ఇది ఆయన్ని. ఎందుకంటే మనం అటువంటి వ్యక్తులు మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అన్నారు. అంటే ఇది అమృతంతో సమానం అనమాట. అంటే చాలా వ్యాధుల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది అనుభవం. అంటే మేము వంశపారంపర్యంగా చేస్తున్న ఆయుర్వేదం దీంట్లో దాన్ని అశ్వగంధని వాడటం జరుగుతుంది. ఇప్పుడు అశ్వగంధ పౌడర్స్ అనేవి మార్కెట్లో చాలా మంది మనకి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కానీ అందులో క్వాంటిటీ, తర్వాత సరైనటువంటి క్వాలిటీ, ఇవన్నీ దీంతో పాటుగా దానికి సపోర్టివ్గా తాటి కలగంధను కూడా వారు ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా పేషెంట్స్కి వారు ఒక రకంగా సేవ చేస్తున్నట్టే. ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఈ కృషికి మనం ఈ రోజున మన వైద్య వెల్నెస్ సెంటర్కి మనం కేకేస్ అనమాట. ఇప్పుడు సారు ఈ అశ్వగంధ అమృత్ పౌడర్ అనేటువంటిది తయారు చేశారు. దీన్ని శ్రీ వాసవి బ్రాండ్ తోటి వారు మార్కెట్లో ఇస్తున్నారు అనమాట. వారి దగ్గర మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఇది చాలా మంచి ఫైన్ పౌడరు. మనకి పాలల్లో వేసుకునైనా లేకపోతే వాటర్లో వేసుకునైనా తాగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాడీలో బాగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలాగే సన్నగా ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో మనం చాలా సన్నగా ఉన్నాం, కొంచెం లావ్ అయితే బాగుండని. వాళ్ళకి ఇది నిజంగా అమృతవ్యం అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు ఈ అశ్వగంధ చూర్ణం యొక్క ఉపయోగాల గురించి మన విశిష్ట అతిథి అయినటువంటి సుధాకర్ రెడ్డి గారి మాటల్లో మనం దాని యొక్క ఫలితానాన్ని, అది అసలు ఏ రకంగా పేషెంట్స్ మీద పనిచేస్తుంది, అశ్వగంధ పొడి యొక్క ఉపయోగాలు అనేవి మనం తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు శ్రీనివాస్ రెడ్డి గారితో ఇంచుమించులో దగ్గర 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ అశ్వగంధని ఒక రీసెర్చ్ కింద పెట్టుకున్నాను. నేను 12 సంవత్సరాలు అయితే అశ్వగంధను ఆవుపాలలో నాటు ఆవుపాలతో శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు నేను చేసిన ప్రయోగం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో కూడా చాలామంది ఇప్పుడు మన చిన్న వయసు నుంచి ఇదివరకైతే మనకి ఆహార లోపాలు అవి ఉండేవి కాదు. అందువల్ల చాలామందికి ఈ మానసిక రుగ్మతలు ఉండేవి కాదండి. అందు గురించి ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రోజు ఒక 2 చిటికల భాగంలో పాలు వేసుకు తాగుతున్నారు. దానివల్ల పిల్లల్లో వచ్చే రుగ్మతలు కూడా దీనికి తగ్గుతున్నాయి. చాలా సంవత్సరాల నుంచి లాభ నష్టాలు ఇవన్నీ చూసుకోకుండా కూడా నేను ఇంచుమించులో దగ్గరలో ఒక 10 లక్షల రూపాయల సరుకు వరకు చాలామంది ఫ్రీగా పంచానండి. దీనికి టెస్టిమోనియల్స్ కరెక్ట్గా తెలియాలని. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు, భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట,
నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏలేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. నేను అశ్వగంధ, శతావరి, నేలగుమ్మడి, సొంటి ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నేను తయారు చేస్తున్నానండి ఎప్పటి నుంచో కూడా. ఇది తయారు చేసి నేను ఫ్రీగా పంచడం చాలామంది జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది నిద్ర సరిగ్గా ఉండట్లేదు. అంటే మన ఇంట్లో ఉన్న ఒత్తిడిల వల్ల కానీ జాబ్ వల్ల కానీ ఉండట్లేదు. పిల్లలకి ఏంటంటే ఇదివరకు చదువు భారం ఎక్కువ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే 12-13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కూడా నిద్ర సరిగ్గా పోక వాళ్ళకి మతిమరుపు ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళకి రాత్రి నిద్రించే ముందు 1/2 టీ స్పూను గోరువెచ్చని వాటర్లో కానీ పాలలో కానీ ఆల్రెడీ మనము ఈ అశ్వగంధని 7 సార్లు నాటుతో శుద్ధి చేస్తామంటే ఇది 7 సార్లు అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి మనకి 21 డేస్ వరకు టైం పడుతుంది. ఒక బ్యాచ్ తయారు చేయడానికి 20 రోజులు టైం పడుతుంది. ఇది కొంచెం ఏంటంటే చాలా టఫ్. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉండటం వల్ల నేను ప్రాక్టీస్లో పేషెంట్స్కి నాకు రిప్యుటేషన్ రావాలి, మంచి గుడ్ విల్ రావాలనే ఉద్దేశంతో కష్టమైనా కూడా మనం దీన్ని చేయడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా చాలామంది నన్ను అడిగారు. ఎవరికి కూడా నేను మార్కెట్లో ఎవరి ప్రోడక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు బాగా వెల్విషర్గా ఉండి సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకే నేను ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. నేను ఇండివిజువల్గా డైరెక్ట్గా అవ్వడం జరుగుతుంది. అది శ్రీనివాసరెడ్డి గారిలో ఎథిక్స్ ఉన్న వల్ల నేను ఇవ్వడం జరిగింది. నేను చూశాను, సర్వీస్ అవి చూశాను. ఇది ఈ ప్రోడక్ట్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాడచ్చు. చిన్న వయసులో వాడితే వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకుండా, స్త్రీల్లో అయితే ఒక 12-13 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు చాలామంది. అయినా కూడా వాళ్ళకి నెలసరి రాక హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడతారు. ఇప్పుడే వాళ్ళు రోజు మానకన్నా దీన్ని తీసుకుంటే ఉంటే ఎక్కువ మందులు అవసరం లేకుండా కూడా నెలసరి సమస్యలు లేకుండా కూడా బయటపడతారు. నేను అలాగే ప్రాక్టికల్గా చాలామందికి ఇచ్చాను. ప్లస్ చాలామంది ఏంటంటే స్త్రీల్లో హార్మోన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ కాక వాళ్ళ ఏజ్ పరంగా చాలా వాటికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా ఖర్చు పెట్టకుండా కూడా ఇవి ఉపయోగపడతాయి. జెంట్స్లో అయితే మనకి చిన్నపిల్లల నుంచి ఈ అశ్వగంధ కొంచెం మొత్తంలో వాడుతూ ఉంటే ఈ ఏజ్ పరంగా వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ, మజిల్ ఫార్మేషన్ కానీ, నర్వస్ వీక్నెస్ కానీ ఇది రాకుండా ఉండి, మతిమరుపు లేకుండా ఉండి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి వీటికి. పాత బెల్లంతో తీసుకుంటే నేను ఎంత చేసి దీన్ని పంచదార తీసుకుంటున్నారని నేను దీంట్లో తాటికల కంద అంటే తాటికల కంద అంటే అందరికీ ఐడియా ఉంటుంది. తమిళనాడులో తాటి బెల్లంతో చేస్తారు దాన్ని అది ఇలాచి కలిపి చేయడం జరిగిందండి. ఇది ఈ ప్రోడక్ట్ ఎన్ని విధాలుగా పనిచేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడండి. ఇప్పుడు డయాబెటిక్ ఎట్లా పనిచేస్తుంది, చిన్నపిల్లలు ఎలా పనిచేస్తుందో ఎపిసోడ్స్ మన శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. ఆయన కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా మీకు చెప్తారు. దాంతోపాటు నేను ఈ ప్రోడక్ట్ గురించి దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ అండి. ఓల్డ్ ఏజ్లో వచ్చేటప్పటికి ఎన్ని మందులు వాడినా కూడా నర్వస్ వీక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. మనం పొద్దున మాటలు డ్రై ఫ్రూట్స్ తీసుకుని సాయంత్రం పాటలు మనం ఇలా అశ్వగంధ పాటలు వాడటం వల్ల ఏజ్ పరంగా వచ్చే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి రాకన్నా కూడా మనం అధిగమించుకోవచ్చు. ఓల్డ్ ఏజ్లో డక్ వాక్ అంటారు, అంటే కొంచెం స్లోగా నడుస్తూ ఉంటారు. ఆ డక్ వాక్ లేకుండా స్పీడ్గా నడవటం, వాళ్ళు కాన్ఫిడెంట్గా నడవటం కూడా ఈ ప్రోడక్ట్ వల్ల మనకు జరుగుతుంది. ఇది శ్రీనివాసరెడ్డి గారి వెల్నెస్ సెంటర్లో లభిస్తుంది. ఆయన ద్వారా మీరు తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా ఎక్కువ డౌట్లు ఉన్న వాళ్ళు ఉంటే నేను దానికి రెక్టిఫై చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము అశ్వగంధ అమృత్ ప్రీ డయాబెటిక్ పౌడర్ అని ఇచ్చామంటే చాలామంది ఇప్పుడు ఎక్కువ బయట ఫుడ్ తినటం వల్ల మనకి లివర్ సరిగ్గా డీటాక్సిఫై చేసుకోక చాలామందికి ఈ ప్రీ డయాబెటిక్లో ఉండిపోయి దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. మా వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకి మీరు
అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.